స్వాగతం సుస్వాగతం K+ న్యూస్కి. క్యాచ్ ఎల్రా విత్ లీడర్. నా పేరు అంజన్ కుమార్. కడప నియోజకవర్గ టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి రెడ్డప్ప గారి మాధవిరెడ్డి గారితో ఈరోజు క్యాచ్ ఎల్రా విత్ లీడర్. నమస్తే మేడం. నమస్తే అంజన్ కుమార్ గారు. మేము అధికారంలోకి రాగానే సమస్యలు తీరుస్తాము అంటున్నారు. అదే టీడీపీ కూడా అప్పుడు ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఈ విధంగా తిరగలేదు. ఎందుకు తిరగలేదు? అప్పుడు మీకు అంత పాపులారిటీ సార్ కంటే ఎక్కువ వచ్చింది మేడం. ఎవరు ప్రశ్నించినా వాళ్ళ మీద కేసులు పెట్టడం మొదలు పెట్టినారు. కొడతారన్న భయంతో ముందు వెనక్కి స్టెప్ బ్యాక్ తీసేసుకున్నారు వీళ్ళు. మాధవిరెడ్డి గారు లోకల్ కాదు, నాన్ లోకల్ అనే పాయింట్ను ఎక్కువ తెచ్చారు. నేను ఈయన వీళ్ళ కుటుంబము, వీళ్ళ పిల్లలు, అల్లుళ్ళు, తమ్ముళ్ళు, వంశాలు కడప మీద పడిపోయేసి కడప వాళ్ళ ఆస్తులు తినుకుంటా, కడప భూములు, ప్రభుత్వ భూములు తినుకుంటా. కాంగ్రెస్ విషయానికి వస్తే మేడం, ఈ మధ్య ఊపు వచ్చింది, తిరుగుతున్నారు, బాగా ప్రచారం వాళ్ళు చేస్తున్నారు, అఫ్జల్ ఖాన్ గారికి ఇచ్చారు. ఈ విషయంలో ఒక కాంట్రవర్సీ జరుగుతుంది. ఏమని? టీడీపీ వాళ్ళే అఫ్జల్ ఖాన్ దాదా అని ఒకటి ఆర్టికల్ కూడా వచ్చింది. అవునా? అవును మేడం. నేను చదవలేదు. అంటే ఇప్పుడు నాయకులను కొంటున్నారు, రేపు ఓట్లను కూడా కొంటారు అన్నట్టు ఒక ఎవరు ఖాన్ దాదా అంటే మా సార్ అనే కాదు మేడం, అఫ్జల్ ఖాన్ దాదా అని. అఫ్జల్ ఖాన్ దాదా, ఓకే. ఆయన్ను టీడీపీ వాళ్ళే ముందుకు పంపించి ఆయన వెనక ఉండి అంజద్ భాష ఓట్లను చీల్చడానికి జరుగుతున్నా అన్నట్టు వాళ్ళు ఒక ఆర్టికల్ కూడా వేశారు. ఓకే, అది కాంగ్రెస్ పార్టీ నిర్ణయం అండి. కాంగ్రెస్ పార్టీ నిర్ణయంలో మన ఒపీనియన్ ఏం చెప్తాము? 3 పార్టీలు 3 అభ్యర్థుల్ని నిలబెట్టారు. 3 పార్టీలు పోటీ చేస్తాయి. ఓకే మేడం, మన అంజద్ భాష గురించి మాట్లాడాం మేడం. అహ్మద్ భాష ఈ మధ్య ఎక్కువ మాట్లాడుతున్నారు. ఎలక్షన్లు మొదలైన నుంచి కూడా అంటే మనం సినిమాలో కొన్ని డైలాగులు చూసింటాం మేడం. బాలకృష్ణ డైలాగులు తింటాయి, నీ ఇంటికి వస్తావు, మీ నటింటికి వస్తావు, అట్లా ఈ మధ్య ఒక డైలాగ్ కొట్టాడు. ఆ విషయంలో ఎలా కొట్టాడు? అదే మీ ఇల్లు ఎక్కడున్నా ద్వారకా నగరం ఎక్కడైనా వస్తాను నేను, అట్లా ఆయన గురించి ఆయన ఈరోజు కడపలో మీరు 2019లో వేసింది ఒక ఓటు, కానీ మీకు ఒక ఓటు వేస్తే ఇద్దరు ఫ్రీగా వచ్చినారు. ఒకటి ఫ్రీ లాగా ఒకడు ఓటేస్తే ఒక ఎమ్మెల్యే, అతనితో పాటు ఒక షాడో ఎమ్మెల్యే వచ్చినాడు. షాడో ఎమ్మెల్యే ఏం చేసినాడు? 5 సంవత్సరాలు అవినీతి, అక్రమాలు, భూదందాలు, దాడులు, గాంజా వ్యాపారాలు చేసినాడు. విచ్చలవిడిగా ఈ మధ్య ఎక్కువైందని. గాంజా అయితే రేపు మీకు ఆకుకూరలు దొరుకుతాయో లేదో తెలియదు, కానీ గాంజా అంత ఈజీగా దొరుకుతుంది. రేపు మళ్ళా ఏమాత్రం పొరపాటు చేసి కడప నియోజకవర్గ ప్రజలు తప్పు చేసి మళ్ళీ వీళ్ళకి ఏమన్నా అవకాశం ఇస్తే ఉక్కొంగ కాలువలో లైసెన్స్ ఇచ్చి అధికారికంగా గాంజాను సాగు చేస్తారు అన్నదమ్ములు ఇద్దరు. అది పరిస్థితి. హ్యాపీగా ఫ్రీ ల్యాండ్ ఉంది చాలా నిండిగా, కొన్ని వందల ఎకరాలు, మొత్తం కాలువ మొత్తం ఇంకా నీళ్ళు ఉండేది లేదు, దాంట్లో గాంజా సాగు చేసి పడేస్తారు వీళ్ళు. ఇక్కడ నీటి సమస్య అనేది కూడా చాలా ఎక్కువగా ఉంది కడపలో. అంటే సమ్మర్ వచ్చేందుకు ఖచ్చితంగా 5 డేస్కు 6 డేస్కు ఒక్కోసారి 8 డేస్ కూడా పడుతుంది. ఆల్రెడీ మనకు వాటర్ సోర్స్ అనేది ఉన్నాయి. ఎందుకని ఇట్లా 2018లో 74 కోట్లతో విధులు రిలీజ్ చేసి వర్క్ కూడా అలాట్ చేయడం జరిగింది. ఈ 5 సంవత్సరాల్లో ఈ అన్నదమ్ములకి ఇద్దరికి అవినీతి వ్యాపారాలు చేసుకోవడంలో, భూ ఆక్రమణలు చేసుకోవడంలో, దందాలు చేయడంలో వీళ్ళకి టైం ఉండింది. కానీ కడపకు నీళ్ళు అనేది సమస్య ఉంది, దీన్ని పరిష్కార దిశగా పనిచేస్తే మనకు కూడా రాజకీయ భవిష్యత్తు బాగుంటుందనే ఆలోచన లేదు వాళ్ళకి. ఇది ప్రాధాన్యత కాదు, ఎందుకంటే ఇందులో వాళ్ళ కమిషన్లు రావు, వీళ్ళకి డబ్బు రాదు. అందుకని కంప్లీట్గా దాన్ని నెగ్లెక్ట్ చేయడము, దాంట్లో నిధుల కొరత చేయడము, దానివల్ల ఆ ప్రాజెక్టు కుంటినడక నడవడము, దానివల్ల ఆ ప్రాజెక్టు ఇంకొక 3-4 కోట్లు పెండింగ్ బిల్లులు ఇచ్చింటే పని ఫినిష్ అయ్యేది. అక్కడ నీళ్ళు ఎత్తి బండు కనుమల్లో ఆల్రెడీ ట్యాంకులు కట్టినారు, దాంట్లో స్టోరేజ్ చేసింది. ఈరోజు మనకి సమస్య లేదు. కానీ వీళ్ళ యొక్క చిన్న తప్పు, వీళ్ళ దురాశ, వీళ్ళ అవినీతి ఈరోజు కడప ప్రజలందరూ ఒక శాపంలో అనుభవిస్తున్నారు. ఇంక్లూడింగ్ యూ. నాకు కూడా 5 రోజులకు ఒకసారి నీళ్ళు వస్తాయి, నాకు కూడా ప్రాబ్లం ఉంది, అందరికీ ప్రాబ్లం. అందరూ వీళ్ళ అవినీతికి బలైపోయినారు ఈసారి నీళ్ళు లేకుండా. ఇంకొకటి ఏంటంటే ఈ నీళ్లు వాడి నీటిని తీసుకుపోయి మళ్ళీ గండిలో టెంచర్ కొట్టి మళ్ళీ అక్కడే వదులుతున్నారు. ఆ నీళ్ళే మళ్ళీ మనకు వస్తున్నాయి. చాలా మంది చోట్ల మురికి నీళ్ళు వస్తున్నాయి మాకు అంటున్నారు. మీకు ఇచ్చేది మురికి నీళ్ళే,
ఈరోజు నీళ్లు తెచ్చే పరిస్థితి లేదు కాబట్టి వీళ్ళు లోపల తెలివిగా ఆ నీళ్ళే వదిలేసిన రిలీజ్ చేసిన నీళ్ళు మళ్ళీ తీసుకుపోయేసి బండి కనుపలలో కలుపుతా వీళ్ళు ఆ నీళ్ళే మళ్ళీ రీసైక్లింగ్ చేస్తున్నారు. ఎంత అధ్వానమైన పరిస్థితి అంటే ఎంతోమంది పేదలు వాటర్ ప్లాంట్లలో వేస్ట్ వాటర్ని పట్టుకొని మేము బతుకుతున్నామమ్మా అంటున్నారు. ఇది కార్పొరేషన్ 2024లో ఉన్నారు. మీరు ఎంత అధోగతి పాల్పట్టించినారు ఈ అన్నదమ్ములంటే, ఈ ఎమ్మెల్యే, ఈ వైఎస్ఆర్సీపీ పార్టీ అంటే అసలు 5 సంవత్సరాల్లో 151 మంది ఇంక్లూడింగ్ సీఎంతో కలిపి అవినీతి సొమ్ముతో ఆదాయాలు చేసుకుంటూ ఆస్తులు సంపాదించుకున్నారు తప్పితే రాష్ట్రాన్ని కంప్లీట్గా బోడుగుండు కొట్టేసినారు. ఒక్క వ్యవస్థను కూడా వీళ్ళు వదలకుండా మొత్తం సర్వనాశనం చేసి ప్రభుత్వ ఆస్తులన్నీ ఆక్యుపై చేసుకున్నారు. అన్నీ వాళ్ళ లేఅవుట్లలో మధ్యలో ఉన్నాయి. అట్లే సామాన్యుల ఆస్తుల మీద దాడి చేసినారు. ఇప్పుడు ల్యాండ్ టైటిల్ యాక్ట్ని తీసుకొని వచ్చినారు. రేపు ఏ తప్పు చేసినా మన ప్రాపర్టీల మీద జగన్మోహన్ రెడ్డి గారు బొమ్మ వేసుకుంటాడు. ఇది నా ప్రాపర్టీ అని చెప్పేసి ఆయన పోయి తనఖా పెట్టుకుంటే నోరు మూసుకొని ఉండాల్సిన. మొన్నను భారతి మేడంలో పులిగొందలోనే అడిగారు మేము. భారతి గారికి ఇంకా ప్రతిఘటన పెరగాల. ఆయన బొమ్మ మా ప్రాపర్టీల ఎందుకు ఆయన ఇచ్చినాడా మాకేమన్నా? ఆయన నాకు దీంతో నాకు ఒక చిన్నగా అనిపిస్తుంది, నేను దేవుణ్ణి, మీ దశ దిశ కర్మ నేను నిర్ణయిస్తాను. అది పాతకాలంలో ఒక రాజ్యంలో భూములన్నీ రాజు ఉండేటి, ఆయన కౌలుకు మాత్రమే ఇస్తాడు మనకి. సో మనం కౌలు కడతా ఉండాలన్నమాట. మనం విన్నాం కదా స్టోరీస్ హిస్టరీలో. అది మళ్ళీ తీసుకొస్తాలని జగన్మోహన్ రెడ్డి చాలా మోసింది. రాత్రిక వ్యవస్థ తీసుకొచ్చేసి రేపు అన్నీ నావి, వీటిని ఎప్పుడు కావాలంటే అప్పుడు నేను అమ్ముకుంటాను, ఎప్పుడు కావాలంటే అప్పుడు కోదవ పెట్టుకుంటాను, మీ దగ్గర ఒక డూప్లికేట్ జిరాక్స్ పేపర్ పెడతాను మీ తృప్తికి అనే పరిస్థితుల్లో రాష్ట్రాన్ని తీసుకుపోతున్నాడు. ఇప్పుడు ప్రజలు ఏమాత్రం అలసత్వం వహించినా మన జీవితాలు సర్వనాశనం. ఇప్పుడు శర్మిలమ్మ గారు వచ్చారు, క్రాస్ ఓటింగ్ చేయమని ప్రచారం జరుగుతుందని ఒక టాక్ వస్తుంది. అంటే షర్మిలమ్మను గెలిపిండి, ఒక పక్క వైసీపీకి ఎమ్మెల్యే వేయండి, ఎంపీ షర్మిలమ్మకు వేయండి అని క్రాస్ ఓటింగ్ ప్రచారం జరుగుతుంది. అట్లా జరిగే అవకాశం ఉందంటారా మేడం? అధికారంలో వచ్చే వాళ్ళకి సపోర్ట్ చేసి ఓటేయాలి. తెలుగుదేశం పార్టీ ఓటేస్తే భూపేష్ రెడ్డి గారు గెలుస్తారు. ఆ తర్వాత కడప అభివృద్ధి కోసం పనిచేసే పరిస్థితి ఉంటుంది. ఎట్లాగూ రాష్ట్రంలో వైసీపీ వచ్చే పరిస్థితి లేదు. చంద్రబాబు నాయుడు గారి నెక్స్ట్ సేమ్ అది నిర్ణయం అయిపోయింది. కాబట్టి చదువుకున్న వాళ్ళు విఘ్నులు ఎవరు ఈ విధమైన దానికి పోరు అని నా ఒక ప్రగాఢ నమ్మకం అండి. ఆనందరెడ్డి గారి హత్య, ఆ సునీతమ్మ గారు రావడము, ఆ సెంటిమెంట్ ఏమైనా వర్కౌట్ అవ్వచ్చేమో అని కాంగ్రెస్ పార్టీ అభిమానులు, ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీ విభజన అయిపోయినాక కాంగ్రెస్ పార్టీ కనుమరుపోవడంతో వాళ్ళందరూ వైఎస్ఆర్సీపీలోకి చేరుకున్నారు. చాలా మంది వాళ్ళల్లో వైఎస్ఆర్సీపీలో ఇమ్మడలేకపోయిన వాళ్ళు మళ్ళీ కాంగ్రెస్ పార్టీ పుట్టడంతో వాళ్ళ ఓట్లు ఒక 10% అట్లా మళ్ళీ కాంగ్రెస్ పార్టీకి పడే అవకాశం ఉంటుందే. కానీ ఈసారి ఓటు శాతం పెరుగుతుంది, డెఫినెట్గా ఓటు శాతం పెరుగుతుంది. ఈసారి ఉన్న ఈ అవినీతికి వైఎస్ఆర్సీపీ పార్టీలో ఉన్న వాళ్ళు కూడా సుస్థిరమైన మంచి అనుభగ్నమైన పాలన మన రాష్ట్రానికి అవసరమని ఆలోచించి తెలుగుదేశం పార్టీకి వేస్తారు. కొంతమంది అప్పుడు కూడా తెలుగుదేశం నుంచి కొంతమంది వెళ్ళి వాళ్ళు కూడా మళ్ళీ రిటర్న్ వస్తారేమో. ఎవరండి? కొంతమంది సీఎం రమేష్ సార్ ఉన్నారు కదా, వాళ్ళు బీజేపీ పార్టీలో ఉన్నారు, బీజేపీలోనే ఉన్నారండి. వాళ్ళు బీజేపీ నుంచే పోటీ చేస్తున్నారు. వాళ్ళు మన తెలుగుదేశం పార్టీకి వాళ్ళు ఏం రాలేదు. ఇది ఓన్లీ పొత్తు మాత్రమే, ఇది విలీనం కాదు. ఏ పార్టీకి ఆ పార్టీ ప్రాధాన్యత ఉంటుంది. వీళ్ళది ఏమన్నా సపోర్ట్ ఎట్లా ఉంది మేడం? జనసేన కడపలో బ్రహ్మాండంగా వాళ్ళు మద్దతు ఇస్తున్నారు. పవన్ కళ్యాణ్ గారు కొత్త పెద్ద మనసుతో ఈసారి మనం కలిసి వెళ్ళాలా, ఓట్లు చీల్చకూడదని వెళ్ళడం అనేది చాలా పెద్ద విషయము. మనము కూడా దాన్ని గొప్పగా మనం చెప్పుకోవాలా. డెఫినెట్గా వాళ్ళు కూడా మాతో, మేము ఏం చెప్పకుండా కూడా మాతో గాటి వచ్చేసి ప్రచారం చేస్తున్నారు. వాళ్ళకు కూడా మాతోనే కాదు, మీరు కూడా ఇండిపెండెంట్కి వెళ్ళి సైకిల్ గుర్తుకు ఓటేయని చెప్పమని చెప్తున్నాము. చాలా ఉత్సాహంగా ఉన్నారండి జనసేన పార్టీ వాళ్ళు. ఈ అలయన్స్ వల్ల అసమ్మతి, అలయన్స్ వల్ల కాదు, మీకు ఇవ్వడం వల్ల కొంచెం అసమ్మతి అనేది కొంతమంది మాట్లాడారు. లేడీస్ మాట్లాడారు, మన అమీర్ బాబు సార్ ఇంకా కొంతమంది మీటింగ్ కూడా పెట్టినారు. వాళ్ళ సపోర్ట్ ఎట్లా ఉంది? నా గురించి వాళ్ళేం మాట్లాడలేదండి. అంటే సీటు మాకు కాకుండా పక్కన వాళ్ళకి ఇచ్చారు. డెఫినెట్గా మరి సారు ఇన్ఛార్జ్గా ఉన్నప్పుడు అమీర్ బాబు నాకు టికెట్ ఇచ్చినారు కదా, మరి సార్ ఏం చేయలేదు ఇట్లాంటి పనులు.
చేయలేదు. అది అధిష్టానం నిర్ణయిస్తుంది ఎవరికి వాళ్ళ ఇవ్వాలి. సపోర్ట్ ఎట్లా ఉంది మేడం? వాళ్ళందరూ వచ్చి ప్రచారంలో తిరుగుతున్నారు కదండి. ఉన్నారా? పార్టీలోని ఇవన్నీ కుటుంబ సభ్యులకు అందరికీ పార్టీ గెలవడం మాత్రమే కర్తవ్యము. ఎండ్ ఆఫ్ ద డే పార్టీ ఎజెండా ఇస్ ద కార్యకర్తల ఎజెండా. అంతే, పార్టీ గెలవాలా. తెలుగుదేశం పార్టీని కడపలో నియోజకవర్గం మళ్ళీ గంజండాన్ని డెవలప్పించాలా. ఎవరి పార్టీకి వాళ్ళు కొంచెం అసంతృప్తి ఉన్న మాట నిజమే, వాళ్ళకి రాలేదు కాబట్టి ఆశావాహులకి బాధ అనిపిస్తుంది. తర్వాత వాళ్ళు కూడా కర్తవ్యం తెలుసుకొని ముందుకొచ్చి పని చేస్తారండి, చేస్తున్నారు కూడా. ఇంకోటి మేడం, జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి కాబట్టి ఆయన జిల్లా ఇది మేడం, ఆయన జిల్లా కాబట్టి ఆయనకు ఆల్మోస్ట్ అన్నీ అనుకూలంగా ఉన్నాయి. టీడీపీకి ప్రాబ్లమాటిక్గానే ఉంటుంది మేడం. ఉంటుంది. ఈ పరిస్థితిని మీరు ఎలా ఓవర్కమ్ చేశారు మేడం? జగన్మోహన్ రెడ్డి గారి జిల్లా అయినా కానీ జగన్మోహన్ రెడ్డి గారి గత 5 సంవత్సరాలు ఆయన పరిపాలనలతో ఆయన్ని ప్రజలు తన సొంతవాడు అని చెప్పేసి ఆ భావనలోంచి చాలామంది బయటకు వచ్చేసినారు. ఈ అబ్బాయి పరిపాలనకు రాజకీయాలకు పనికిరాడు, ఒక రాక్షస ప్రవృత్తి ఉన్న మనిషి, ఎవరితో అయినా కానీ దేశంతో ముందుకు పోతాడు. ప్రజావేదిక కూల్చడము, అన్నా క్యాంటీన్ కూల్చడము, ఎవరు మాట్లాడితే వాళ్ళ మీద దాడులు చేయడము, కేసులు పెట్టడము, ఇది విధానం కరెక్ట్ కాదని ప్రజలకు అంతగా అర్థమైపోయింది. ఈవెన్ పులివెందల్లో కూడా ఎంతోమంది ఈరోజు జగన్ వ్యతిరేకించే వాళ్ళు పెరిగినారు. జగన్ మెజార్టీ కూడా తగ్గే పరిస్థితి ఉంది. కాబట్టి అటువంటి పరిస్థితి ఏం లేదండి. తెలుగుదేశం పార్టీ బ్రహ్మాండంగా ముందుకెళ్తా ఉంది. కడపలో మీరు మీ ప్రచారంలో కడప రెడ్డమ్మ అనే హుందాగా వెళ్తున్నారు. కొన్ని చోట్ల మహిళని కూడా చురుకుగా అరాచకంగా ప్రవర్తిస్తున్నారు ప్రతిపక్ష అంటే అధికార పార్టీ అపోనెంట్స్ అని మాట్లాడుతున్నారు అని కొంచెం ఎమోషనల్ అవుతున్నారు మనం. అంటే మీరు కడప రెడ్డమ్మ అనే హుందాగా అనే ఆయుధాన్ని వాడతారా, మహిళ అనే సెంటిమెంట్ని వాడి ప్రజల్లోకి వెళ్తున్నారా మేడం? కడప రెడ్డమ్మ అనేది మీరు నాకు ఇచ్చినారు కానీ నేను ఎక్కడ కడప టౌన్లో కొంతమంది అభిమానులు కావచ్చు, టీడీపీ అభిమానులు కావచ్చు, ఏమంటారు, నిర్వీర్యంగా ఉన్న టీడీపీకి ఒక ఊపు వచ్చిందంటే ఇక్కడ ఏమీ లేదండి. వాళ్ళు ఎప్పుడు చూడని విధంగా విభిన్నంగా నేను కష్టపడుతున్నాను చాలా. అది ఒకటే తేడా, అంతే. ఇక్కడ కడప రెడ్డమ్మ కాదు. ఒక పాయింట్ను ధైర్యంగా చెప్పగలగాలి కదా మనం. ఎవరైనా చెప్తాము, నేను అదే చెప్పాను కదా. నాకు అదే వాళ్ళకు కడప రెడ్డమ్మ అనే పాయింట్ రావడానికి కారణం. వాళ్ళందరూ వీళ్ళు కేసులు పెడతారన్న భయంతో చెప్పలేకపోయినారు. నా మీద పెట్టిన కేసులు ఏమున్నాయనుకోండి, బట్ నా మీద కూడా కేసులు పెట్టారు అనుకోండి. అఫ్ కోర్స్ సరే, ఇది పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ ద పాలిటిక్స్ అని చెప్పేసి మేము కూడా అడ్జస్ట్ అయిపోతున్నాం. ఎస్సీ కేసు ఏం లేదండి. అది వాళ్ళు ఓకే ఫేక్ ఉన్నారు కానీ నేను ఆ రోజు అసలు అక్కడ లేను. నేను ఆ రోజు ఎక్కడో ఉన్నాను. వాస్తవాలు పోలీసులకు తెలుసు నేను ఎక్కడున్నాను. వాళ్ళకి తెలిసినా కూడా పోలీసులు కూడా లేదు. అదే అంజద్ బాషా గారు ఆడోళ్ళని హైర్ చేసుకొని మాట్లాడిచ్చినాడు. వాళ్ళు యూట్యూబ్లలో వదిలితే అదే నిజమని ప్రజలు అనుకుంటున్నారు. అట్లా ఏం కాదు. నేను అసలు వాళ్ళే మా బండిని మొదలుకొట్టినారు, మా బండి అద్దాలను మొదలుకొట్టినారు, మళ్ళీ వాళ్ళే వచ్చేసేసి ఎస్సీ ఎస్టీ కేసులు పెడతారు. ఇది కరెక్ట్ కాదని అనుకుంటాను. రేపు ఎస్సీ ఎస్టీ కేసులు కూడా ఈ విధంగా పెట్టకుండా మనం కూడా ఒక చట్టం తీసుకురావాల్సిన అవసరం ఉంది. ఇంకోటి మన రాష్ట్రానికి రాజధాని లేని రాష్ట్రంగా దేశంలో ఒక పేరు వచ్చేసింది. 5 ఏళ్ళు అయింది. ఇంకొక ముందు సార్ కూడా ఉన్నారు. అప్పుడు ఆయన ఏదో ప్రయత్నం చేశారు, కానీ ఆ తర్వాత 3 రాజధానులని ఇట్లా రాజధాని లేని రాష్ట్రంగా అనే పాయింట్ ముందు మీరు ఏమంటారు? అందరూ అవమానంగా పాడాల్సిన విషయమే కదండి ఇది. మనకు క్యాపిటల్ లేదు అని అంటే ఎవరిది పిచ్చోడికి రాయిస్తే 3 పక్కలు గిసిరేసినాడు అంతే. అంతకంటే ఏం చెప్పగలుగుతాము? ఆయన ఎట్ట చేసినాడంటే, చంద్రబాబు నాయుడు ఏం చేసినాడు, క్యాపిటల్ కట్టలేదని ఎలక్షన్కి రాకముందు అరిసినాడు. ఈ 5 ఏళ్ళు నీకు సంపూర్ణంగా ఇస్తే 150 మంది ఎమ్మెల్యేలు ఇస్తే నువ్వేం చేసినావు? 3 రాజధానులు అన్నావు, ఏది చేయలేదు. కానీ నీకు మాత్రం బంగ్లా కట్టుకొని కూర్చుండవు, ఋషికొండను గుండు గీకించుకొని. ఏం చేస్తున్నారు వీళ్ళందరూ? 150 మంది 1000 కోట్ల అధిపతులు అయినారు తప్పితే రాష్ట్రంలోని ప్రజలకు ఏమైనా ఉపయోగపడ్డారా? రాష్ట్రంలో ఏమైనా మార్పు తెచ్చారా? రాష్ట్రాన్ని సర్వనాశనం చేసినారు. ఈరోజు ఒక తప్పు ప్రజలు చేసినామని చెప్పేసి వాళ్ళు బాధపడుతున్నారు, వాళ్ళు గిల్టీ అవుతున్నారు. ఇంకా ఈయనకు ఓటేసే పరిస్థితి లేదమ్మా, వచ్చేది తెలుగుదేశం పార్టీని అని చెప్పి ఎంతోమంది నాకు చెప్తున్నారు. డెఫినెట్గా నేను ప్రజలను వాళ్ళతో మాట్లాడుతూ వాళ్ళతో చర్చిస్తూ ముందుకెళ్తున్నాను కాబట్టి వాస్తవం ఏందో నాకు తెలుసు. ఓకే మేడం, ఈ సూపర్ 6 అని సార్ పెట్టారు కదా చంద్రబాబు నాయుడు, దాని గురించి ఏదన్నా చెప్పండి. సూపర్ 6 పథకాలని చెప్పి మహిళలకి
అంటే పేదరికంలో ఉన్న మహిళల కోసం 3 సిలిండర్లు ఫ్రీగా ఇవ్వడము, అలాగనే పుట్టిన ప్రతి బిడ్డ చదువుకోవాలని చెప్పేసి 15,000 స్కూల్ ఫీజు కింద కట్టాలనడము, అలాగనే 18 సంవత్సరాల నుంచి 59 సంవత్సరాలు ఉన్న మహిళలకి ఆడబిడ్డ నిధి కింద 1,500 రూపాయలు నెలకి ఇవ్వాలనడము, ప్రతి ఒక్క ఇంటికి కుళాయి కనెక్షన్ ఉండాలనడము, యువతకి ఉపాధి హామీ కింద అంటే యువతకి అంటే 20 సంవత్సరాల నుండి డిగ్రీ చదివిన వాళ్ళకి నిరుద్యోగం ఉన్న వాళ్ళకి నిరుద్యోగ భృతి ఇవ్వాలనే విధంగా ముందుకెళ్ళడము, అలాగే రైతులకు 20,000 రూపాయలు రైతు రుణం ఇవ్వాలా ముందే అని చెప్పేసి వెళ్ళడము, ఇవన్నీ చాలా బాగున్నాయండి. అట్నే ఈ మధ్య చంద్రబాబు నాయుడు గారు 4,000 రూపాయలు పింఛన్ పెంచడం, అది ఏప్రిల్ నుంచే అది వ్యాలిడిటీ ఉంది. ఏప్రిల్, మే, జూన్ 3 నెలలకు 1000 బకాయిలు కలిపి జూలైలో 7,000 ఇస్తారు. అలాగనే అత్యంత ఇష్టమైంది ఏంటంటే వికలాంగుల పింఛన్ 6,000 రూపాయలు పెంచారు. ఒక తండ్రి మనసున్న వ్యక్తి మాత్రమే ఇది చెయ్యగలుగుతాడు, ఆలోచించగలుగుతాడు. కాబట్టి చంద్రబాబు నాయుడు గారు నా ప్రజలు నా మనుషులు అనే ప్రేమ ఉంది కాబట్టి వికలాంగుల పింఛన్ 6,000 పెంచినారు. చాలా సదృదయంతో మేము కూడా ఎంతో సంతోషంగా చెప్తాను. ఇది నాకు సంతకంటే నచ్చిన పథకం. ఈ మేనిఫెస్టో తయారు చేయడంలో జనసేన వాళ్ళ పాత్ర అంటే పవన్ కళ్యాణ్ పొత్తు కంటే ముందే మాకు మేనిఫెస్టో రిలీజ్ అయిందండి. పొత్తు తర్వాత ఇప్పుడు మా మేనిఫెస్టో రిలీజ్ అవుతుంది. ఇప్పుడు మార్పులు చేర్పులు మిగతా పార్టీలు ఈ రోజు మేనిఫెస్టో ఉంది, ఇప్పుడు ఉంటుందండి. మేడం మీరు మేము బయట వాతావరణం చూసాము, గార్డెనింగ్ కానీ అంతా. మీరు రైతుల కోసము మీ కార్యాచరణ ఏమన్నా ఉంటుందా మేడం? ఇప్పుడు ఏం చెప్పేది డ్రాగన్ ఫ్రూట్ మన కడప ఇక్కడ కల్టివేషన్ డ్రై ఉన్న ఏరియాలో డ్రాగన్ ఫ్రూట్ వస్తుందండి. మన లక్ష్మీపల్లి సైడ్ అంటే అక్కడ నీళ్ళు ఉండవు కదా, ఒక రాయచోటి సైడ్ నీళ్ళు ఉండవు కదా, అందుకని డ్రైగా కొండ ప్రాంతంలో ఉన్న చోట డ్రాగన్ ఫ్రూట్ నీళ్ళు ఎక్కువ ఉంటే పండదు. ఎక్కువ నీళ్ళు అయిపోతే అది కుళ్ళిపోతుంది. అది క్యాక్టస్ టైప్లో ఒకటి. సో కాబట్టి నేను ఇప్పుడు కడపలో ఇప్పుడు కడప అర్బన్ ఇక్కడ మాకు రైతులు 20% అవుట్స్కర్ట్స్ దేవుని కడప, నానేపల్లి ఇటు సైడ్ మాత్రమే, ప్రోకన్పల్లి మాత్రమే. కానీ అలాగని మనమేం నెగ్లెక్ట్ చేసేది లేదు. మనకున్నంత వరకు మన పరిధి వరకు నేను రైతుల కోసం నేను శ్రమిస్తాను. ఎందుకంటే నాకు వ్యవసాయం అంటే చాలా ఇష్టము. నాకు ఒక 50 నాకు ఒక 10 ఆవులు ఉన్నాయి, గేదెలు ఉన్నాయి. నాకు వ్యవసాయం క్షేత్రం ఉంది ఇక్కడ కూడా. మేము అక్కడ చేస్తున్న వ్యవసాయము. నేను రిటైర్ అయిపోయాక 15-20 సంవత్సరాల తర్వాత నా వ్యవసాయ క్షేత్రంలో ఇల్లు కట్టుకొని చిన్న పూరి గుడిసె కట్టుకొని ఆడుంటాను ప్రశాంతంగా. డెఫినెట్గా రైతులకి ఏ కష్టం వచ్చినా ఈరోజు ఈ 5 సంవత్సరాల నుంచి 1 మీటర్ డ్రిప్ ఇచ్చినాడా జగన్మోహన్ రెడ్డి గారు? టార్పాలిన్స్ ఇచ్చినాడా? స్ప్రేయింగ్ ఇచ్చినాడా? ఏమీ ఇవ్వలేదు రైతులకి. ఆయన ఊళ్ళల్లో అర్బన్ ఓటు తగ్గుతాయి, రూరల్లో నాకు పెరుగుతాయి అంటారు. కానీ రూరల్లోనే ఆయనకు దెబ్బ వేస్తారు. రైతులు విపరీతంగా మండిపోతున్నారు. ఆయనకి డెఫినెట్గా రైతుల యొక్క దెబ్బ పడుతుంది జగన్మోహన్ రెడ్డి గారికి. నాకు ఆవులు ఉన్నాయండి. మేము గడ్డి కోసే మిషన్ తెచ్చి మా గడ్డి కోసి పెడతాం మేము గేదెలకి. నేను ఇప్పుడు అక్కడ మనకు ఫామ్ ఉంది, మనకు దాని వెనక గేదెలు ఉంటాయి. ఒక ప్రైవేట్ వ్యక్తి డైరీ చాలా ప్రాఫిటబుల్, కానీ దానికి కష్టపడాలి చాలా. ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ కంటే ఎక్కువ సంపాదించచ్చు. చాలా మంది సాఫ్ట్వేర్ జాబులు చాలా ఇచ్చి డైరీ పెట్టారు, చాలా ప్రాఫిట్. ఎందుకంటే నాకు తెలుసు, నేను కేంద్రానికి వేసి నాకు 29 రూపాయలు పాలకు వచ్చినా కూడా నాకు ఖర్చు పోయి మిగులుతుంది. నా మనుషులు, నా లేబరు, ఫుడ్ అంతా పోయి కూడా నాకు మిగులుతుంది. నాకు అర్థమైపోయింది డైరీలో. నేను పాలకు పోయినప్పుడు నేను ఖాళీగా ఉంటే నేను పోతాను పాల కోసం. కార్లో పోయి అక్కడ పోయి పాలు తీసుకొచ్చి నేను మాట్లాడుతుంటే, అంతకుముందు మేము ఈ గడ్డి కోసే మిషన్లు కూడా ఇచ్చినామంట తెలుగుదేశం పార్టీ సబ్సిడీ మీద. అంటే ప్రతి ఒక్క సెక్టార్కి న్యాయం చేసుకుంటూ పోయింది తెలుగుదేశం పార్టీ. వైఎస్ఆర్సీపీ ప్రతి ఒక్క సెక్టార్ని నాశనం చేసుకుంటూ పోయింది. ఏంటంటే నేను ప్రొవైడర్ని, మీ ఆర్థిక స్థితిగతులు మొత్తం నాశనం చేసేస్తేనే నువ్వు నా మీద డిపెండ్ అయిపోయి పొద్దున్నూకులు బిచ్చమెత్తుకుంటుంటావని రాచమల్లు గారు మాట్లాడినారు. ఆకలితో ఉన్నవాడికి రోడ్లు కావాలంటాడా, అన్నం కావాలంటాడంటే అహంకారం ఎంత మితిమీరిపోతే మాట్లాడతాడంటే అంత మితిమీరిపోయి మాట్లాడతాడు. ఏమంటాడు, నేను హైదరాబాద్ పోతాను నాకు రోడ్లు ఉండాలని అంటాడా, లేకపోతే అన్నం కావాలి, గింజలు కావాలి, నూకలు కావాలని అడుగుతాడంటాడు. ప్రజలు రాజమల్లు ఉన్న అహంకారం అంత అహంకారాన్ని గుర్తిస్తున్నారు. ప్రజలు అలా ఏం లేరు. నాకు రోడ్డు అయ్యి నేను హైదరాబాద్కు పోయి నీ నూకలు అక్కర్లేదు, నేను ఆడ ఉద్యోగం చేసుకొని 25,000 సంపాదించుకొని నా నూకలు నేను కొనుక్కుంటాననే పరిస్థితిలో ప్రజలు ఉన్నారనేది వీళ్ళకి అర్థం కావట్లేదు. ఈ వైసీపీ నాయకులకి డెఫినెట్గా వాళ్ళకి కావాల్సిన ప్రతిఫలాన్ని సాధిస్తారు. వైసీపీ వాళ్ళు ఒక పాయింట్ చెప్తున్నారు మేడం, మా దగ్గర మీరు లబ్ధి పొంది
మేము ఇచ్చే సంక్షేమం లబ్ధి పొందింటేనే ఓటేయండి అంటున్నారు. డెఫినెట్గా మీకు మంచి ఉదాహరణ చెప్తున్నాను. ఇలానే నేను గడప గడపకి వెళ్తే ఒక అమ్మాయి దగ్గరికి పోతే, అక్క నిన్ననే వాలంటీర్ వచ్చింది, నీకు ₹1,00,000 10,000 వచ్చింది కదా, మరి నువ్వు వైసీపీకి ఫ్యాన్ గుర్తుకు ఓటేయాలంటే ఆ అమ్మాయి అడిగిందంట, 1,10,000 బాగుంది, నా 3,90,000 ఎవరు కడతాడు, జగన్మామ కడతాదా, భారతత్త కడతాదా అని అడిగిందంట. నాకు అర్థం కాలే, ఏంట్రా 3,90,000 ఏంది పాప అని అడిగితే, అక్క మా ఆయన ₹300 రోజు తాగుతాడు, నెలకు ₹9,000, సంవత్సరానికి ₹1,00,000, 5 సంవత్సరాలకి ₹5,00,000 కట్టాను జగన్మామకి, నాకేదో 1,10,000 ఇచ్చినాడటన్నాడు, మరి నా 3,90,000 ఎవరు కడతారక్క, ఏం పిచ్చోళ్ళం అనుకుంటున్నాడా, అంతకుముందు ₹50 ఉన్నది, ఈరోజు 250, 300 చేసి నాణ్యత లేని సరుకిచ్చి మా భర్తల ఆరోగ్యాలు పాడైపోయి మా పిల్లల భవిష్యత్తు నాశనం చేసి మా డబ్బులు దోచుకున్న ప్రభుత్వం ఇది అంటున్నారు. ఏం ముఖం పెట్టుకొని వీళ్ళు వచ్చేసి మేము అభివృద్ధి చేసాము, మేము డబ్బులు ఇచ్చినామని మాట్లాడతారు. సిగ్గుంటుంది అడగడానికి కూడా. స్పెషల్ స్టేటస్ కూడా తెచ్చినారంట కదా మీరు. బాటిల్స్లలో జేబ్రాండ్ మధ్యలో స్పెషల్ స్టేటస్ 170/175, ఇంకా ఏమన్నా అదే డిఎస్సి, ప్రిస్టేజ్, క్యాపిటల్. మేడం డిఎస్సి గురించి చెప్పారు కాబట్టి చాలా మంది దాని గురించి బాధపడుతున్నారు. చంద్రబాబు నాయుడు ఒక మాట చెప్పినట్టు ఉన్నారు మేడం, ఫస్ట్ సంతకం డిఎస్సి మీద. డెఫినెట్గా ఫస్ట్ సంతకం చంద్రబాబు నాయుడు గారు డిఎస్సి మీద పెడతానని చెప్పారు, పెడతారు కూడా. ఎందుకంటే 5 సంవత్సరాలు యువత భవిష్యత్తును నాశనం చేశారు. ఆర్థికంగా చిరకపోతే మళ్ళీ కష్టపడతాం, సంపాదించుకుంటాం. 5 సంవత్సరాల కాలం వెళ్ళిపోతే అది వెనక్కి రాదు. అది చాలా అన్నిటికంటే విలువైంది కాలం. ఈరోజు ఏజ్ బార్ అయిపోయిన వాళ్ళ పరిస్థితి ఏంది, వాళ్ళ ఉద్యోగాల పరిస్థితి ఏంది, ఎన్ని సమస్యల వలయంలో రాష్ట్రం చిక్కుపోయిందంటే, రేపు డిఎస్సి పెట్టినప్పుడు నాకైతే అవగాహన లేదు, కానీ వయో పరిమితి కూడా సడలిస్తారేమో సడలించరో నాకు తెలియదు. అది చంద్రబాబు నాయుడు గారు తీసుకోవాల్సిన, ఎందుకంటే మేడం సడలించాల్సిన పరిస్థితి కూడా ఉంది మేడం. చాలామంది ఏజ్ టైంలో నుంచి పోరాడి నిన్ననే ఒక వాలంటీర్ బలవంతంగా రిజైన్ చేయించినారంట. అక్క నన్ను బలవంతంగా రిజైన్ చేయించినారు, నాకు 43 ఏళ్ళు వచ్చినాయి, ఉద్యోగం కూడా వచ్చే పరిస్థితి లేదంటే నేను అన్నాను ఒకటే మాట, నువ్వు అసలు ఎందుకు రిజైన్ చేసినావు, ఆయన బెదిరించి ఒక ఫోన్లో తిడతాడు, 10 రోజులు ఆగు, ఫోన్లు బంద్ చేసేసాయి. అక్క అందరూ మిగతా వాలంటీర్లు కూడా నువ్వు చేయకపోతే ఎట్లా చేసే అన్నారంటే, నువ్వు అర్జెంటుగా పోయి ఆ పేపర్ వాపస్ తీసుకో, నీకు 43 ఏళ్ళు నీకు ఉద్యోగం రాదు, నీ గురించి నువ్వు ఆలోచించుకో. బెదిరించినారా, బెదిరిస్తారు పాప, నిన్నేమైనా కత్తితో వచ్చి పొడుస్తారు కదా, 4 రోజులు తట్టుకో, తిరిగితే 4 రోజులు తిట్టించుకో. కానీ నీకు వాలంటీర్ ఉద్యోగం ఉంటే రేపు చంద్రబాబు నాయుడు గారు ₹10,000 పెంచుతానన్నారు, నీ భవిష్యత్తు స్థిరంగా ఉండేది, మిమ్మల్ని తీసే పరిస్థితి చంద్రబాబు నాయుడుకు ఉండేది కాదు. ఈరోజు రిజైన్ చేసిన వాలంటీర్లు అందరూ ఎంత తప్పు చేసినారంటే, ఈ వైసీపీ నాయకులకు కార్యకర్తలు లేక తిరగడానికి వెనక మనుషులు లేక ఆ పరిస్థితిలో వీళ్ళని బెదిరించి వీళ్ళతో రాజీనామాలు చేయించినారంటే దుర్మార్గులకి దుర్మార్గులు. 5 సంవత్సరాలు వాలంటీర్ల పోస్టులు మేము ఇచ్చినాము, ప్రభుత్వం నుంచి డబ్బులు ఇచ్చినారు, ఈరోజు ఏమంటారు మేము ఇచ్చిన ఉద్యోగాలు ఏం నీ ఇంట్లో ఇచ్చినావా, జగన్ గారు ఆయన సాక్షి పేపర్ నుంచి డబ్బులు తీసి ఇచ్చినాడా వాలంటీర్లకు ఉద్యోగాలు, అయితే భారతక్క వాళ్ళ భారతీయ సిమెంట్ నుంచి ఇచ్చిందే, అయితే అంజద్ బాషా గారు టీవీఎస్ కంపెనీ ఏదో ఉందంట కదా దాని నుంచి ఇచ్చినాడా, మన దగ్గర నుంచి ₹100 చెత్త వసూలు చేసి 50 ఇళ్ళకి 5,000 కట్ చేసి కలెక్ట్ చేసి చెత్తకు వచ్చిన డబ్బుతో వాళ్ళకి వాలంటీర్లకు జీతాలు ఇచ్చి వీళ్ళు ఈరోజు వాలంటీర్ల జీవితాలని నాశనం చేసినారంటే ఏమనాలా. కాంగ్రెస్ ఇన్ బిట్వీన్ వచ్చేసింది మేడం, దాని గురించి ఏమన్నా అది అమలుకి వచ్చే అవకాశం ఉంటుందా? కాంగ్రెస్ 29కి కూడా ఛాన్స్ లేదండి. కొంతమంది ఏమని చెప్పారు అంటే నా అభిప్రాయం, అంటే పార్ట్ ఆఫ్ సీట్స్ వస్తాయి, ఒకవేళ ఏదన్నా ఎవరికన్నా ఇప్పుడు వైసీపీ టీడీపీ ఈక్వల్గా ఏదైనా వచ్చినప్పుడు కాంగ్రెస్ వాళ్ళు ఒక 30-20 వచ్చినా కూడా ఎవరికి సపోర్ట్ చేస్తే వాళ్ళ గవర్నమెంట్ ఫామ్ చేస్తుంది, అట్లా వాదన మాత్రం ఉంది మేడం. ఆంధ్రప్రదేశ్లో విభజన తర్వాత మనం ఇంతగా నష్టపోవడానికి కారణము కాంగ్రెస్ పార్టీ. అంతవరకైతే నేను నా సొంత అభిప్రాయము. ఓకే మేడం. వాళ్ళు విభజన చేసినా కూడా సరైన పద్ధతిలో విభజన చేసింటే బ్రహ్మాండంగా ఉండిండు. అవి ఏమి చేయకుండా తలుపులు మూసేసి గందరగోళం చేసి మాకేదో లాభం ఉంటుందని గందరగోళం చేసి చేయడం అనేది అన్యాయము. ఆంధ్రప్రదేశ్ జరిగింది. నేను ఆంధ్రప్రదేశ్ వాసిగా కడప జిల్లా మహిళగా నేను కూడా దాని మీద. ఓకే మేడం, థ్యాంక్ యూ మేడం, మీ విలువైన టైం మాకు. థ్యాంక్ యూ. తర్వాత ఎమ్మెల్యేగా మీరు విజయం సాధించి
మహిళగా కడప నుంచి వెళ్తున్నారు కాబట్టి మినిస్ట్రీ కూడా కావాలని డెఫినెట్గానండి. రేపు గెలిచాక నేను చాలా విషయాలలో మినిస్ట్రీ పక్కన చాలా విషయాలలో పోరాడాలనుకుంటున్నాను. ప్రేక్షకులకు ప్రజలకు ఏదైనా చెప్పాలి. నేను అదే చెప్తున్నాను, నేను చాలా విషయాలు పోరాడాలనుకుంటున్నాను. ముఖ్యంగా మహిళల రక్షణ. దిశా చట్టము ఫిజికల్ అబ్యూస్ చేసిన వాళ్ళకే దిశా చట్టం అంటారు. నాకున్న ఈ 8 నెలల ఎక్స్పీరియన్స్తో వర్బల్గా కూడా అబ్యూస్ చేసి నీకు దాడి చేస్తామని అన్న వాళ్ళ మీద కూడా దిశా చట్టం పెట్టి కఠినంగా వాళ్ళని శిక్షించాలి అని చెప్పేసి ఇప్పుడు నా మనసులో కోరికండి. ఎందుకంటే మెంటల్ అబ్యూస్ ఈజ్ ఆల్సో అబ్యూస్. దాని మీకు కూడా శిక్షలు ఉండాలని నేను స్ట్రాంగ్గా బిలీవ్ చేస్తున్నాను. దానికి విక్టిమ్ అయినాను కాబట్టి దాని మీద పోరాడాలనుకుంటున్నాను. రెండవ పాయింట్ ఏంటంటే వికలాంగులకు 6,000 రూపాయలు చంద్రబాబు నాయుడు గారు పింఛన్ ఇచ్చినారు. నేను దాన్ని చాలా గొప్పగా తీసుకుంటున్నాను, చాలా ఆనందంగా తీసుకున్నాను. దాంతోపాటు వికలాంగులు 100% వికలాంగులు ఉంటారు, ఫిజికలీ డిజైబుల్. ఎట్లా అంటే బెడ్లలో ఉంటారు, వాళ్ళకి బాత్రూమ్లు గీత్రూమ్లు బెడ్లలో చేయాలా, అమ్మగారే చేయాలా, ఇంట్లో అమ్మ నాన్నే చేస్తారు, అన్నదమ్ములు కూడా చేయరండి. పాపం అలాంటి అంటే మేనరికాల వల్ల అలా వల్ల చాలా పుడతారు. ఎక్కువ మంది ఉండరు ఒక నియోజకవర్గంలో. నాకు తెలిసినంత వరకు ఒక 100 నుంచి 200 మంది వరకే ఉంటారు. అట్లాంటి వాళ్ళకి 15,000, 10,000, 12,000, 15,000 ఒక స్పెషల్ కేసు మీద ట్రీట్ చేసి వాళ్ళకు పింఛన్ ఇప్పించాలా అనేది నా ఉద్యమం. కడపలో తిరిగి అలాంటి వాళ్ళని ఒక 20-30 మందినే చూసినాను, ఎక్కువ కూడా చూడలేదు నేను. సో అసలు చాలా బాధాకరమైన విషయము. ఇక్కడ ఒక్క పాయింట్ మర్చిపోయాము. మీరు మహిళా దర్బార్ అనేవాడు ఒకచోట అన్నారు. ఆ విధంగా ఏదైనా ప్లానింగ్ ఉందా మేడం? నేను చెప్పాను కదా, నా మేనిఫెస్టోలో ఇచ్చాను. నేను మహిళా దర్బారు ప్రతి ఒక్క నెలలో నేను చేస్తాను. ఈరోజు నియోజకవర్గంలో తిరిగితే నాకు ముఖ్యంగా వచ్చిన సమస్యలు మహిళల దగ్గర నుంచి ఏంటంటే, మాకు పింఛన్లు పోయినాయి, మా ఆయన చచ్చిపోయినాడు, ఇప్పటికి 3 ఏళ్ళైంది, నాకు పింఛన్ ఇవ్వట్లేదు. నాకు పింఛన్ వచ్చేది వైసీపీ ప్రభుత్వం వచ్చిన కరెంటు పేరు చూపించి నా ఇంటి పేరు చూపించి నా పింఛన్లు తీసేసినారు. ఒంటరి మహిళగా నాకు పింఛన్ ఇవ్వట్లేదు. నాకు 35 సంవత్సరాలే ఉన్నాయి. నా భర్త చనిపోయినాడు, నాకు పింఛన్ ఇవ్వట్లేదు. మాది రేషన్ కార్డు, మా కొడుకు నన్ను సాకట్లేదు. కానీ మేము ఒకటే దాంట్లో ఉండడం వల్ల నాకు పింఛన్ రావట్లేదు. మమ్మల్ని సపరేట్ చేయాలా, మా ఇలాంటి సమస్యలు ఎన్నో ఉన్నాయి. వీటి కోసము అధికారులు పలకట్లేదు, వాళ్ళని చాలా సతాయిస్తున్నారు. దీనికి నేను తీసుకున్న డెసిషన్ ఏంటంటే, ప్రతి ఒక్క నెల మహిళా దర్బారు పెట్టి ఆ యొక్క డివిజన్లోకి పోయి కూర్చొని ఆ సంబంధించిన అధికారులను తీసుకెళ్ళి అక్కడి సమస్యలు అక్కడే పరిష్కారం అయ్యే విధంగా చేయాలనుకుంటున్నాను. అంజద్ బాషా గారు అంటారు, వెళ్తే నా చేతుల్లో ఏం లేదు, అవినాష్ రెడ్డి గారు అంటారు. నేను నా చేతుల్లోనే ఉంది దీని సమస్య పరిష్కారం. నేనుండి పనిచేసి మీ సమస్య పరిష్కారం నేను చేస్తానని భరోసా ఇచ్చి నేను ముందుకు ఎలక్షన్లకు వెళ్తున్నాను. రేపు ప్రతి ఒక్క నెల డివిజన్లో కూర్చుంటాను. వీళ్ళకందరికీ 2 రోజుల ముందు అనౌన్స్మెంట్ ఇచ్చి ఇక్కడికి రండి, ఇక్కడ కూర్చోండి, మేము అధికారులు అందరిని తీసుకొచ్చి అక్కడికక్కడే కరెక్షన్ అని. ఇంకొక ముఖ్యమైన విషయం ఏం జరిగిందంటే, చాలామంది బీదోళ్ళకు తెలియక వాళ్ళు వయసు చూస్తుంటే వాళ్ళు 60 ఏళ్ళు కాదు 70 ఏళ్ళు ఉంటారు, కానీ వాళ్ళ వయసు 43 ఏళ్ళు 44 ఏళ్ళు వేసి అది ఎందుకు వేసారో తెలియదు. ఆధార్ కార్డులో వాళ్ళకి సరైన అవగాహన లేక తప్పుడు ఏజ్ ప్రూఫ్ చేసుకోవడం వల్ల ఆధార్ కార్డు వల్ల వాళ్ళకు పాపం తిండి లేవు, కానీ వాళ్ళకి పింఛన్లు రావలేదు. నేను దండులో పోయానండి, ఒక అమ్మాయి దగ్గరికి పోయాను. ఆ పాప మాల్ న్యూట్రిషన్ లెక్క మొత్తం 30 కిలోల కంటే ఎక్కువ ఉండదు వెయిట్. అక్క నాకు పింఛన్ రావట్లేదు అనుకుంటా నా దగ్గరకు వచ్చింది. నీ ఆధార్ కార్డు తీసుకురాపో అని చెప్పినాను. దాంట్లో 43 ఏళ్ళు ఉంది. 43 ఏళ్ళు ఉంది కదమ్మా, నీకు పింఛన్ రాదు అని చెప్పంగానే ఏడ్చింది. లేదక్క, నేను నీకు ఓటేయనక్క, నాకు పింఛన్ ఇప్పించకపోతున్నావు, ఎవరు నాకు తిండి లేదక్క, నాకు ఆకలి అవుతుందక్క, ఇప్పుడు కూడా నాకు ఆకలి అవుతుందక్క, నాకు పెట్టి అన్నం తెచ్చుకోవడానికి కొన్నికి లేదనింది. అట్లాంటి వాళ్ళని స్పెషల్ కేసు తీసుకొని ఒకవేళ ఆధార్ కార్డులో ఎక్స్ట్రీమ్ బ్యాడ్ కండిషన్స్ ఉన్న వాళ్ళకి ఆధార్ కార్డు తప్పు రాసింటే దాన్ని కూడా సవరణ చేసి ఇప్పించాల్సిన బాధ్యత మనకుంది. అదైతే నేను స్ట్రాంగ్గా బిలీవ్ చేస్తాను. అందుకోసమే నేను పర్సనల్గా తెలుసుకొని వాస్తవాలు తెలుసుకొని ఎటువంటి అవినీతి లేకుండా చేయడానికి నేను మహిళా దర్బార్ పెడతానంటున్నాను. ప్రత్యేకంగా వాళ్ళతో కూర్చొని వాళ్ళ ఆర్థిక స్థితిగతులు నేను తెలుసుకొని వాళ్ళకి ఏ విధంగా సౌలభ్యంగా ఉంటుందో వాళ్ళకి అందుబాటులో ప్రభుత్వం నుంచి వచ్చే పథకాలు తీసుకుపోయే విధంగా పెడుతున్నాను. నేను నా సొంత డబ్బులు ఇవ్వట్లేదండి, ప్రభుత్వ పథకాల కోసం నేను ఒక వార్డులాగా పనిచేయదలుచుకున్నాను తప్పితే నేనేం నా ఆర్కే ఇన్ఫ్రా నుంచి నేను డబ్బులు డ్రా చేసి వాళ్ళకి ఇవ్వను. కాబట్టి ఒక్క మనసు అయ్యో పాపం అనే సానుభూతితో ఈ పని చేయాలనుకుంటున్నాను. డెఫినెట్గా ఇక్కడ గెలవడము, ఈ విధంగా కడప నియోజకవర్గంలో ఉన్న
బలుగు బలహీన వర్గాలు అత్యంత బ్యాడ్ పొజిషన్లో ఉన్న వాళ్ళకి నేను సాయంగా ముందుకు పోయేసి ఇప్పుడు వీళ్ళు పోతే వీళ్ళకి ఎందుకు రావట్లేదంటే 3 నెలల పింఛన్ నాకు ఇస్తేనే నీకు ఇస్తానని కండిషన్స్ పెట్టి అవినీతి చేస్తున్నారు వాలంటీర్లు కూడా. ఇది పరిస్థితి. వాళ్ళు ఇవ్వకపోతే ఎక్కించట్లేదు. దీన్ని ఓవర్కమ్ అవడానికి కూడా మనము డివిజన్లో పెట్టుకోవాలా, వాళ్ళ దగ్గరికి ఆ పథకాలు తీసుకుపోవాలా, అది నా ఆలోచన. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ. గారు మాధవిరెడ్డి గారితో క్యాచ్ విత్ లీడర్. థ్యాంక్ యూ. ఇట్లు మీ అంజన్ కుమార్.